మిత్రులారా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఎన్ని అక్రమాలు చేస్తున్నాయో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ వార్తల్లోంచి రెండు ప్రత్యేకమైన వార్తలు చెప్పుకోవలసి ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వము, ఎన్నికల సంఘము పశ్చిమ బెంగాల్ ఎన్నికలను పరిశీలించడానికి నియమించిన పరిశీలకులు కేంద్ర ప్రభుత్వం కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. తటస్థంగా ఉండడం లేదు. ఇవాళ ఒక ఐపీఎస్ అధికారి మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కలకత్తా హైకోర్టులో కేసు దాఖలైంది. సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఆ ఉదంతం కొంచెం వివరంగా చూడవలసి ఉంది. మామూలుగా ఎప్పుడైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం డెప్యుటేషన్ మీద తీసుకొని పరిశీలకులుగా పంపించడం సాధారణంగా జరిగేదే. ఈ పరిశీలకులు అక్కడికి వెళ్ళి ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, బల ప్రయోగం ఏమన్నా జరుగుతుందా పరిశీలించాలి, టు వాచ్ అని మాత్రమే వాళ్లకు ఇవ్వబడిన ఆదేశం. కానీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో నయానైనా భయానైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి తాను గెలవాలని కంకణం కట్టుకున్న భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా పంపుతున్నది. లేదా పరిశీలకులుగా పంపిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, మరెక్కడా లేనట్టుగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం 2,45,000 మంది పారామిలిటరీ బలగాలను కేంద్ర ప్రభుత్వం నియోగించింది. అంటే ఓటర్లను భయపెట్టడానికి, ఓటర్లను భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అని భయపెట్టడానికి ఒక భయభీతావహ వాతావరణం సృష్టించింది. ఈ కేంద్ర బలగాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత 60 రోజుల పాటు ఉంటాయి అని కేంద్ర హోంమంత్రి బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించాడు. అంటే కేంద్ర బలగాలు తటస్థంగా ఉండబోవడం లేదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఉండబోవడం లేదు, మా పార్టీ కోసం ఉంటాయి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇది మాత్రమే కాదు, పారామిలిటరీ బలగాలను, కేంద్ర బలగాలను దించడం మాత్రమే కాదు, ఎన్నికల పరిశీలకుల నియామకాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, తమ తటస్థమైన విధి నిర్వహణ చేయవలసిన బాధ్యతను విస్మరించే అధికారులను అక్కడ నియోగించారు. మరొక వైపు సంవత్సరాలుగా స్థానికంగా పనిచేస్తున్న అధికారులను, వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కావచ్చు, వాళ్ళు స్థానికంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి దానికి లొంగిపోతారేమో అన్నట్టుగా వాళ్ళను బదిలీ చేస్తూ ఉన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లా, బీర్భూమ్ జిల్లా, నడియా జిల్లా, ఇటువంటి అనేక చోట్ల ఈ తృణమూల్ కాంగ్రెస్ అనుకూలమైన అధికారులు అనే పేరుతో కొందరి బదిలీ, మరికొందరి పరిశీలకులుగా అక్కడి ప్రవేశం, ఇవి రెండు జరుగుతున్నాయి. 2 ఉదాహరణలు చెప్పుకుందాం. ఒకటి, అజయ్ పాల్ శర్మ అని 2011 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉత్తరప్రదేశ్లో 4-5 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాడు. ఇప్పుడు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నాడు. ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు రావడానికి ఆయన 500 మందిని ఎన్కౌంటర్లలో చంపేశాడు. కేవలం 22 నెలల కాలంలో జౌన్పూర్ జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు 136 మందిని చంపేశాడు. ఇటువంటి అధికారి భారతీయ జనతా పార్టీకి, సంఘ్ పరివార్కి అనుకూలమైన అధికారి కావచ్చు. ఆయనను దక్షిణ 24 పరగణాల జిల్లాకు ఎన్నికల సంఘం పరిశీలకుడుగా నియమించారు. ఫాల్టా అని ఒక నియోజకవర్గం ఉన్నది. ఆ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జహంగీర్ ఖాన్ పోటీ చేస్తూ ఉన్నాడు. అజయ్ పాల్ శర్మ చుట్టూ సాయుధ బలగాల పహరా కాస్తుండగా జహంగీర్ ఖాన్ ఇంటి ముందుకు వెళ్ళి జహంగీర్ ఖాన్ కుటుంబాన్ని ఉద్దేశించి బెదిరింపులు సాగించాడు. ఇది వీడియో మీద కూడా రికార్డ్ అయింది. ఆయనకు చెప్పండి, ఆయన ఓటర్లను బెదిరిస్తున్నాడు. నిజానికి ఓటర్లను బెదిరించడం అనేది జరిగిందా లేదా ఎక్కడ ఆధారం లేదు, బెదిరించడం జరిగి ఉండొచ్చు కూడా. కానీ ఇక్కడ మాత్రం పోలీస్ అధికారి బెదిరిస్తున్నాడు అనేది రికార్డ్ అయింది. ఆయనకు చెప్పండి, ఆయన ఈ బెదిరించడం మానుకోకపోతే बाद में रोना पड़ता అన్నాడు. ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से। ये बार बार जो खबरें आ रही हैं कि उसके लोग धमका रहे हैं, तो फिर अच्छे से खबर लेंगे,
फिर बाद में रोना पछताना मत। అని కుటుంబానికి చెప్తున్నాను అన్నాడు. తర్వాత ఏడవవలసి వస్తుంది అంటే అర్థం ఏమిటి? ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆ మాట అంటున్నాడంటే చంపేస్తాను అని అర్థమా? చంపిన తర్వాత మీరు ఏడవవలసి వస్తుంది అని చెప్తున్నాడా? ఇది ఒక కేంద్ర ఎన్నికల పరిశీలకుడుగా వెళ్ళిన అధికారి అనవచ్చునా? ఇటువంటి పని చేయవచ్చునా? అంటే ఉద్దేశపూర్వకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించడానికి కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది ఇక్కడితో కూడా అయిపోలేదు. ఆయన ఈ బెదిరించిన వీడియో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ యూనిట్ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసి అక్కడ సింగం, ఆయన సింహం అట, సింగం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ జహంగీర్ ఖాన్ కుటుంబానికి చట్టం వినిపిస్తున్నాడు. చూడండి, ఈసారి ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయి, ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయి అని భారతీయ జనతా పార్టీ ఒక బెదిరింపు ప్రకటనను పెట్టి చెప్తూ ఉన్నది. అంటే ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జరగబోతున్నాయి అని భారతీయ జనతా పార్టీ చెప్పకుండానే చెప్పిందన్నమాట. దీని మీద వెంటనే తృణమూల్ కాంగ్రెస్ కూడా అక్కడ బలమైన పార్టీ, దానికి బలమైన కార్యకర్తలు ఉన్నారు. బహుశా వాళ్ళు దాదాగిరి కూడా చేస్తారు. వాళ్ళు ఆ కాన్వాయ్ని అడ్డగించారు, కాన్వాయ్ మీద నినాదాలు చేశారు. అవన్నీ కూడా ఇవాళ ప్రచారంలో ఉన్నాయి. వెంటనే ఆ కార్యకర్తలు ఫాల్టా పోలీస్ స్టేషన్లో అజయ్ పాల్ శర్మ మీద ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఒక పోలీస్ స్టేషన్లో పొరుగు రాష్ట్రపు ఐపీఎస్ అధికారి మీద నేరం చేశాడు, బెదిరించాడు అని ఫిర్యాదు వచ్చింది. పోలీసులు ఏం చేస్తారో తెలియదు. పోలీసులు కేసు పెడతారా, ఎఫ్ఐఆర్ కడతారా, ఆయనను విచారణ జరుపుతారా తెలియదు. ఇది ఇలా ఉండగా మరొక వైపు కలకత్తా హైకోర్టుకు తృణమూల్ కాంగ్రెస్ అజయ్ పాల్ శర్మ ఇట్లా మాట్లాడాడు, అజయ్ పాల్ శర్మ ఇట్లా మాట్లాడడం అంటే ఒక అభ్యర్థి పట్ల పక్షపాతం వహించడం, ఒక అభ్యర్థి పట్ల ద్వేష ప్రచారం చేయడం, వ్యతిరేక ప్రచారం చేయడం. అసలు పరిశీలకులు ప్రచారంలో పాలు పంచుకోకూడదు, కానీ ఈయన ప్రచారంలో ఉన్నాడు కనుక దీని మీద మీరు చర్య తీసుకోండి, ఆయనను వెంటనే వీధుల నుంచి తప్పించండి అని కలకత్తా హైకోర్టుకు వెళ్ళారు. కలకత్తా హైకోర్టు ఈ అభ్యర్థనను తీసుకోవడానికి కూడా నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేము, మీ పిటిషన్ను ఎన్నికలు అయిపోయిన తర్వాత గురువారం తర్వాత పరిశీలిస్తాము. గురువారం తర్వాత ఇంకా చేసేదేమీ లేదు. బుధవారం నాడు జరుగుతున్న ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు పడాలని, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓట్లు పడాలని ఈ కేంద్ర పరిశీలకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే బుధవారం లోపల తీసుకోవలసిన పిటిషన్, బుధవారం లోపల తీసుకోవలసిన చర్య కలకత్తా హైకోర్టు వాయిదా వేసింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా వచ్చారు. సుప్రీంకోర్టు గత రాత్రి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చాలా స్పష్టంగా ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 20B ప్రకారం ఎన్నికల సంఘం ఒక రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించవచ్చు. అయితే ఇది నిష్పక్షపాతంగా ఉండడం కోసం, స్థానికులైతే పక్షపాతం వహిస్తారనే దృష్టితో పెట్టిన నిబంధన. అప్పుడు కూడా ఆ పరిశీలకుల బాధ్యత టు వాచ్ ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడం, అంతే తప్ప ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం కాదు. అది కూడా ఎట్లా పరిశీలించాలి? టు వాచ్ ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్లా చేయాలో కూడా సెక్షన్ 20B చెప్పింది. యాజ్ న్యూట్రల్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, ఇది ఒక తటస్థమైన వ్యవస్థాగతమైన రక్షణగా మాత్రమే పనిచేయాలి. టు రీఇన్ఫోర్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎలక్షన్స్, ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలలో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికే ఈ పరిశీలకుల వ్యవస్థ పెట్టాము. ఇవాళ సుప్రీంకోర్టు ముందర పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో సరిగ్గా ఈ సెక్షన్ 20Bని ఉల్లంఘిస్తూ ప్రజలలో ఎన్నికల పట్ల విశ్వాసాన్ని బలోపేతం చేయడం కాదు, ఎన్నికల పట్ల విశ్వాసాన్ని పోగొట్టేలా, ఎన్నికల ప్రక్రియ తటస్థంగా లేదు, ఒక అభ్యర్థికి అనుకూలంగా ఉంది, ఒక అభ్యర్థికి వ్యతిరేకంగా ఉంది అనిపించేలా ఈ పరిశీలకుడి ప్రవర్తన ఉంది. ఈ పరిశీలకుడి మీద చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు ముందర పిటిషన్ ఉంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలియదు. ఇది ఒకవైపు కాగా మరొక ఘటన కూడా ఉంది. బత్తుల గంగాధర్ అంటే తెలుగువారు, బత్తుల గంగాధర్ అని 2011 ఐపీఎస్ క్యాడర్, ఒరిస్సా క్యాడర్కు చెందిన ఒక అధికారి ఉన్నారు.
ఈ అధికారిని ఒరిస్సాలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఒరిస్సా నుంచి ఈ అధికారిని బెంగాల్కు నాడియా జిల్లా నియోజకవర్గాలకు పరిశీలకుడుగా పంపారు. ఆయన అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అని బెదిరిస్తున్నారు. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ ఓటు వేయకూడదు అని బెదిరిస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అని పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా ఆయనని ఉద్దేశించి నేరుగా మిస్టర్ బత్తుల గంగాధర్ అని పేరు చెప్తూ ఒక వీడియో చేసి ప్రచారంలో పెట్టారు. ఆ వీడియోలో ఆమె ఒక లవింగ్, పొలైట్, మర్యాదపూర్వకమైన, ప్రేమపూర్వకమైన సందేశం ఇస్తున్నాను మీకు. మీరు చట్ట వ్యతిరేకంగా ఇళ్లలో ప్రవేశిస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. మీ బాస్ అమిత్ షా బెంగాల్లో ఎన్నికల సభల్లో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ సానుభూతి పరులను, తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేసేవారిని ఘర్ సే నికల్నే నహి దేంగే అన్నాడు. ఇళ్లలో నుంచి బయటికి రానివ్వం, ఓట్లు వేయనివ్వం అని అన్నాడు. దాన్ని మీరు అమలు చేస్తున్నారు. మీ బాస్ అమిత్ షా చెప్పిన మాటను మీరు అమలు చేస్తున్నారు. మీరు అబ్జర్వర్గా వచ్చారు, పరిశీలకుడుగా వచ్చారు. మీ విధి నిర్వహణ చేయండి. మీ విధి నిర్వహణ శాంతి భద్రతలను పర్యవేక్షించడం, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడడం, అది మాత్రమే తప్ప బెదిరించడం మీ పని కాదు, మీ విధి నిర్వహణలో భాగం కాదు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేయడం మీ విధి నిర్వహణ కాదు. ఎన్నికల సంఘానికి అనుకూలంగా పనిచేయడం మీ విధి నిర్వహణ కాదు అని ఆమె ఒక హెచ్చరిక చేశారు. Don't you dare. You come as an observer to observe and to maintain law and order. You have not come here to threaten and you have not come here to work on the behalf of the BJP and on behalf of the Election Commission. So please stay within the law. ఏం జరుగుతాయి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు? ఇవాళ రెండో విడత పోలింగ్ కూడా జరిగిపోయిన తర్వాత మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ, హోంమంత్రి, ఎన్నికల కమిషన్, ఇతర రాష్ట్రాల పరిశీలకులు వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా, లేక తృణమూల్ కాంగ్రెస్ తన స్థానాన్ని యథాతథంగా ఉంచుకుంటుందా చూడవలసి ఉంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.